వేలాడుతూ ఉన్నాయి. ఎలా పట్టుకున్నదిట? రసాత్ అంటే ఆసక్తితో ప్రేమగా భక్తిగా పట్టుకుంది ఆ తల్లి. ఆ తర్వాత ఇంద్రాణి చరతిశ్చ చామరవరే, ఒకవైపు ఇంద్రాణి అంటే శచీదేవి, మరొక వైపు రతీదేవి, వీరుభయులు రెండు చామరములు శ్రేష్టమైన వింజామరలు పట్టుకుని వీచుతూ ఉన్నారు ఇక్కడ. భారతి, ఇంకా అక్కడ సరస్వతీదేవి ఉంది. ఆవిడ స్వయం వీణాం ధత్తే, వీణ మీటుతోందట. అమ్మవారు ముందు సరస్వతి వీణ మీటడం అనే అంశం మనకి నిజసల్లాపమాధుర్య వినిర్భర్సిత కచ్చపి అనేటువంటి వాక్యంలో వసిన్యాది వాగ్దేవతలు చెప్తే, భగవత్పాల్ వారి సౌందర్యలహల్లో అమ్మవారు ముందు సరస్వతి వీణ మీటడం చూపిస్తారు ఇక్కడ. ఆ భావం ఇక్కడ చూపించుకుని భారతీ వీణాం ధత్తే. ఇక దానికి తోడు ఏణ విలోచనా సుమనసాహ, ఆ దేవకాంతలు, ఏణ విలోచన అంటే లేడి చూపులు వంటి చూపులు కలిగినటువంటి దేవకాంతలు. సుమనసాహ అన్నా కూడా దేవశబ్దమే. అందుకే ఆ దేవకాంతలందరూ కూడాను సంరాగవత్ ఆంగిక సాత్వికై, సంరాగవత్ అంటే చక్కని రాగము కలుగునట్లుగా, అంటే అనురాగము ప్రేమ కలుగునట్లుగా అనొక అర్థము. చక్కని రాగములతో కూడినటువంటి ఆంగిక సాత్వికై అంటే ఆంగికము సాత్వికము మొదలైనవి ఏవి నాట్యముల్లో చెప్పబడుతున్నామో, ఆంగికం సాత్వికం ఆహార్యం అభినయం అంటారు కదా. కొంతమంది ఆహార్యము ఆంగికము సాత్వికం అభినయం ఈ నాలుగు మేళవించుతూ రసములకేటట్లుగా వాళ్ళు నృత్యములు చేస్తూ గానములు చేస్తూ నేను సేవిస్తున్నారు. అంటే ఇక్కడ అమ్మవారి కొలువుని ఎలా ధ్యానించాలంటే సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అంటే చామరములు పట్టుకుని అటు ఇటు ఉన్నారు వర్ణించారు. కానీ భగవత్పాదులు వారు ఏం చేశారంటే గొడుగు పట్టుకుని లక్ష్మీదేవి, చామరములు పట్టుకుని రతీదేవి, శచీదేవి, వీణ మీటుతూ సరస్వతీదేవి, మిగిలిన దేవకాంతలు గానాలు చేస్తూనూ నృత్యాలు చేస్తూనూ అమ్మవారిని కొలుచుకుంటున్నారు. ఈ దేవకాంతలందరూ అమ్మవారి స్వరూపాలే, అమ్మ నుంచి వచ్చినటువంటి వెలుగులే. వీళ్ళందరితో కొలువు తీరినటువంటి ఆ సౌందర్య లహరిని మనం ఇక్కడ ధ్యానించుకున్నాం. అటువంటి లకారంతో ఈ వైభవాన్ని మనం చింతామణి ద్వీపంలో చింతామణి సభలో దర్శించిన తర్వాత మళ్ళీ మహానుభావుడు శంకరానందుల వారు ఏమి ఇచ్చారో చూడబోతున్నాం. లక్ష్మీశాన విధీంద్ర చంద్రమకుటాద్యష్టాంగ పీఠాశ్రితాం సూర్యేంద్వగ్నిమయైక పీఠ నిలయాం త్రిస్థాం త్రికోణేశ్వరీం గోప్త్రీం గర్వ నిగర్వితాం గగనగాం గంగాం గణేశ ప్రియాం శ్రీచక్రప్రియ బిందు తర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీం. లక్ష్మీశాన విధీంద్ర చంద్రమకుటాద్యష్టాంగ పీఠాశ్రితం. లక్ష్మీ ఈశాన లేదా లక్ష్మీశాన అంటే లక్ష్మీదేవికి ప్రభు అయినటువంటి వాడంటే నారాయణుడు. ఆ నారాయణుడు, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, చంద్రుడు మొదలైనటువంటి వారు తమ కిరీటములు వాల్చి నమస్కారం చేస్తున్నారు అమ్మవారికి. ఆ నమస్కారాలు పొందుతూ అష్టాంగ పీఠాశ్రితం, అష్టాంగములతో కూడినటువంటి పీఠమునందు ఉన్నది. ఇది మంత్ర సంబంధమైన స్వరూపంగా మంత్రములు ఉన్న ప్రధాన భాగములే పీఠముగా ఉండడం, ఆ పీఠమునందు అమ్మవారు ప్రకాశిస్తుండడం ఒకటి. అష్టాంగము అన్నప్పుడు పీఠ శక్తులను కొన్ని ఉంటాయి. ఈ పీఠ శక్తుల్లో అష్ట దిశల్లోని 8 దిక్కుల్లో అంటే 4 ప్రధాన దిశలు, మిగిలిన 4 మూలలు, విదిశలు అంటారు ఇక్కడ. ఈ దిశ విదిశల్లో ఉన్నటువంటి శక్తులతో సహా ఏర్పరచబడినటువంటి పీఠం అష్టాంగ పీఠం. అలాంటి అష్టాంగ పీఠాశ్రితాం, అటువంటి అష్టాంగ పీఠంపై ఉన్నటువంటి తల్లి.